ఈ నెల 29న మనకి కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుందండి. ఇదే ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య కూడా. ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, చాలా అద్భుత ఫలితాలనైతే మీరు చూస్తారు. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ విధంగా గనక చేస్తే చాలు, దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఇలా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో మనకి చివరిది కాబట్టి కలబంద మొక్కతో ఇట్లా గనక చేస్తే కొత్త సంవత్సరంలో తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఇట్లా వీళ్ళందరూ కూడా మనకి కలబంద మొక్కలో అయితే సాక్షాత్కరిస్తారు. ఈ ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కదా. ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవి వీళ్ళు ఉండడం వలన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో మనం ఈ పరిహారం చేయడం వలన అదృష్టం మనల్ని వరిస్తుంది. ఎంత అదృష్టవంతులు, మనంత అదృష్టవంతులు ఉండరని చెప్పి పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి ధనము లభిస్తుంది. జనాల ఏడుపులు ఇవన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఈరోజు చాలామంది కూడా ధన సమస్యలు, అప్పులతో బాధపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడాలని చెప్పేసి చాలా అనుకుంటుంటారు. అలా చాలామందికి తెలియక ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మాకు సమస్యలు తొలగుతాయి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ కలబంద పరిహారం చేయండి. అట్లా చేస్తే సమస్త సమస్యలని తొలగిపోతాయి. జనాల ఏడుపులు కూడా తొలగిపోతాయి. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీ పైన, ఈ ఇంటి పైన మీ ఇంటి పైన ఉండే నరదిష్టి, నరఘోష, అనర్థాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలండి, నరదిష్టి అంతా తొలగిపోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు ఇవన్నీ పోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ రోజున కలబంద మొక్కతో మనం ఏం చేయాలండి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తి ఉంటుందండి. అంతేకాదండి, కలబంద మొక్క మన కష్టాన్ని తీరుస్తుంది. జీవితంలో ఉన్న అన్ని రకాల బాధలను, దరిద్రాలను తొలగిస్తుంది. కలబంద మొక్క అద్భుత ఫలితాలను ఇస్తుంది. అంతేకాదండి, మనకి ధనం లేకపోవటమే కాదు, ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడం, పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, పిల్లలు ఉన్నా సరే వాళ్ళు మాట వినకపోవడం, పిల్లల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండడం, ఇవన్నీ కూడా దరిద్రాలేనండి. కేవలం ధనం లేకపోతేనే దరిద్రం అనుకుంటుంటారు. కాదండి, దరిద్రం చాలా రకాలుగా ఉంటుందండి. ఇలా మీకు ఏ దరిద్రం ఉన్నా సరే ఆ దరిద్రం తొలగాలి అంటే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా చక్కగా ఈ కలబంద పరిహారం చేయండి. మంచి ఫలితాన్ని చూస్తారు. అందువలన అందరూ కూడా కలబందతో ఈ పరిహారం చేయండి. చేస్తే మంచి రిజల్ట్ చూస్తారు. ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం బాగోట్లేదండి, అనారోగ్యం పాలైపోతున్నారండి అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుందని చెప్పేసి బాధపడేవాళ్ళు, ధనం చేతిలో నిలవట్లేదనుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా మాకు వచ్చే కొత్త సంవత్సరం బాగుండాలి, దేనికి లోటు ఉండకూడదు, ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్న ఐశ్వర్యం కలగాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి. ఎందుకండి అంటే తిది, వారం ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇట్లా చేయడం వలన ఏంటంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయండి. అవునండి. సో ఈ అమావాస్య రోజున కలబంద పరిహారం చేయండి. దీనికోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురు అమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనం వచ్చే సంవత్సరంలో సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కలబంద మొక్కతో ఇట్లా ఆచరించండి. ఇంటి పరంగా కలిసి రావట్లేదు అని చెప్పినప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టండి. ఇట్లా కనుక కట్టినట్లయితే
కష్టాలు తొలగిపోతాయని, మంచి జరుగుతుందని, అద్భుత ఫలితం ఇస్తుందని చెప్పి, కష్టాలు తీరుతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఎందుకండి అంటే కలబందకి అంతటి శక్తి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి కలబందతో. చాలామంది సాధారణంగా పెంచుకుంటుంటారండి కలబంద మొక్క. కలబంద మొక్క ఆక్సిజన్ పరంగా కూడా మనకి బాగా ఉంటుందండి. నెగిటివిటీని లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని శక్తి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో వారికి అక్కడ ముగ్గురు అమ్మలు ఉంటారండి. అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పరిహార శాస్త్రం. మనకి లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు అమ్మలు, ఒకరు విద్యకు సంబంధించిన దేవత, ఒకరు ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరు సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. ఏ మనిషికైనా ఇంతకు మించి ఏం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఏ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగ్గురి అనుగ్రహం కలగాలి అనుకునేవాళ్ళు, మా ఇల్లు చల్లగా ఉండాలి అనుకునేవాళ్ళు, పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా చల్లగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి అనుకునేవాళ్ళు తప్పకుండా కలబంద మొక్కను పెంచుకోండి. దాంతోపాటు అమావాస్య రోజున కలబంద పరిహారం చేయండి. మనకి 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి అమావాస్య అనేది రావడం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, శక్తివంతమైంది, పవిత్రమైందండి. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేయండి, సరిపోతుందండి. మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారం చేయడం వలన వచ్చేటువంటి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుంది. అంత చక్కగా యూజ్ అవుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మీ ఇంట్లో ఉందనుకోండి, ఆ మొక్కను వేర్లతో సహా పీకి శుభ్రం చేసుకోండి. ఆ అమావాస్య రోజున మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకూడదు. సో ఏంటంటే మనం కలబంద మొక్కను మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ చేసేసుకొని క్లీన్ చేసేసి పెట్టేసుకోండి. సాయంత్రం పరిహారం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కలబంద మొక్కని తెచ్చుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి అవి ఉంటుంది కదా, దాని అంతటినీ కూడా మనం క్లీన్ చేసేసుకొని తర్వాత ఏంటంటే చెప్పుకోబోయే విధంగా ఇట్లా పరిహారం చేయండి. మీ సుడి తిరిగిపోతుంది, అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం. అందువల్ల కలబంద మొక్కను తీసుకోండి. అంటే మీ పెరట్లో ఉంటే తెచ్చుకోండి, లేదండి మేము బయట నుంచి తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి. బట్ ఏంటంటే వేర్లతో సహా ఉండేలా చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, వేళ్ళు లేకుండా తెస్తే మనకి అది పరిహారానికి యూజ్ అవ్వదు. సో వేర్లతో సహా తెచ్చేసుకోండి. ఇట్లా తెచ్చుకొని కలబంద మొక్కను, ఆ మొక్కను ముందు మనం చక్కగా తులసి మొక్కలో వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, పవిత్రమైనవి. కాబట్టి కలబంద మొక్కకి పసుపు కుంకుమ అన్నీ చక్కగా బొట్లు పెట్టండి. తర్వాత 4 లవంగాలు తీసుకోవాలి. ఆ లవంగాలకి దిష్టిని, దోషాలను, నెగిటివ్ ఎనర్జీని తీసే శక్తి ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకుని వాటిని కలబంద మొక్క మీద 4 చోట్ల గుచ్చాలండి. ఇట్లా చేయడం వలన కలబంద మొక్క శక్తి 1000 రెట్ల పెరుగుతుందండి. ఈ లవంగాలు గుచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ఎర్రని రంగు వస్త్రంలో వేయాలి. ఎర్ర జాకెట్ ముక్క, ఎర్రని కర్చీఫు, ఇట్లా ఏదో ఒకటి తీసేసుకొని దానిలో కలబంద మొక్కను పెట్టాలి. తర్వాత ఈ ఎర్రని వస్త్రంలో దాల్చిన చెక్క ముక్కలు కూడా వేయండి. ఎందుకండి అంటే దాంట్లో కూడా దరిద్రం పోగొడుతుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, ధనాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వాటిని పెట్టి 5 వేపాకులు వాటిని కూడా తీసుకుని వస్త్రంలో వేసేసుకోవాలి. వేపాకులు వేయటం వలన ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి, చెడు శక్తి ఇట్లాంటిది ఏది రాదు. ఇంకా చివరిలో ₹1 కానీ, ఒక ₹2 కానీ, ₹5 కానీ నాణం వేయాలి. ఆ తర్వాత కలబందతో పాటు వీటిని మూట కట్టుకోవాలండి. ఇట్లా కట్టుకొని ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ లోపల పెట్టుకోవాలి. బయట కాదండోయ్, ఇంటి లోపల కట్టండి. అంటే బయట నుంచి కనిపించకూడదు, ఇంటిలో లోపల ఉన్నటువంటి వాళ్ళకే కనపడాలి. ఇట్లా చేసే ముందు మనస్ఫూర్తిగా మన సమస్యలు తొలగిపోవాలి, మాకున్న సమస్యలు తొలగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి. సంవత్సరంతో కొత్త సంవత్సరంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ధనలాభం కలగాలి, ధన సమస్యలు రాకూడదు. 2025లో మేం పట్టింది ఇలా బంగారంగా మారాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం కలగాలి అని చెప్పేసి కోరిక చెప్పుకోండి. తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేసుకోండి.
అలా చేయడం వల్ల ఇంటికి ఉన్న చెడు తొలగిపోతుంది. మీ శక్తుల వలన సమస్యలు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుతో మీరు దశ మారిపోతుంది. కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను ఎప్పుడైతే తడితడిగా మారుతుందో అప్పుడు తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేసేయండి. ఇట్లా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కని శుభ ఫలితాలను అయితే పొందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.